ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురామరెడ్డి గారిని, అలాగే త్రిపులార్ అని కూడా అంటూ ఉంటారు సార్ని స్పెషల్గా ముద్దుగా. సో ఆయన్ని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మేయర్ పొన్నకల్లు నీర్జా గారు కూడా జ్యోతి ప్రజ్వలన చేశారు. మేడంని కూడా స్టేజ్ మీదకి వచ్చి కొంతమంది ప్రతిభావంతులు మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాము. సో చాలా రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. వాళ్ళందరినీ కూడా హెచ్ఎంటీవీ సత్కరించబోతోంది. అది ఎంపీ అలాగే మేయర్ గారి చేతుల మీదుగా చేయబోతున్నాం ఇప్పుడు. Turn up the speakers. Okay. Turn up the speakers. సాయిరామ్ గ్యాస్ట్రో లివర్ సూపర్ స్పెషల్ హాస్పిటల్ డాక్టర్ జంగాల సునీల్ కుమార్ గారు ఫ్యామిలీతో పాటు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ అండి, ప్లీజ్ వెల్కమ్. ఎవ్వరు కూడా వెళ్ళిపోవద్దు, వర్షం జస్ట్ చినుకులు పడి అలా వెళ్తుంది అంతే. సో ప్రోగ్రామ్ చాలా సూపర్గా జరగబోతుంది. మీరు వెళ్ళిపోతే ఈవెంట్ అంతా మిస్ అయిపోతారు. సో చాలా మంది అయితే చాలా స్టిక్ ఆన్ అయి ఉన్నారు. సో కొంతమంది వెళ్ళిపోతున్నారు, భయపడద్దుమా, వర్షం ఏం పెద్దగా రాదు. సో మనం ఈవెంట్ ఎంజాయ్ చేద్దాం. ఒకవేళ వర్షం పడింది అనుకో రెయిన్ డాన్స్ చేద్దాం, ఏముంది, వాళ్ళకి అలవాటే కదా. ఓకే, ఒక మనిషిని గుర్తుపెట్టుకోవాలంటే ఆ మనిషి 100 సంవత్సరాలు బ్రతకాల్సిన అవసరం లేదు. ఒక్కరోజు చాలు. ఆ మనిషి చేసిన మంచి పనులే ఆయనను 100 సంవత్సరాలు గుర్తుపెట్టుకునేలా చేస్తాయి. ఖమ్మంలో గ్యాస్ట్రో అనగానే ప్రజల గుండెల్లో మెరిపించే మెరుపు మన జంగాల సునీల్ కుమార్ గారు. అతనికి సేవ చేసే భావం ఆయన నాన్నగారు జంగాల రాజేశ్వరరావు గారి నుంచి వచ్చింది. అలాగే ఖమ్మం ప్రజలకు మంచి చేయాలి అనే అంకిత భావంతో వారి నాన్నగారి జ్ఞాపకార్థం జంగాల రాజేశ్వరరావు సేవ్ యువర్ లివర్ ఫౌండేషన్ అనే చారిటీ సంస్థను ప్రారంభించారు. ఈ ఫౌండేషన్ ద్వారా అనేక లివర్ సంబంధిత వైద్య పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు ఇచ్చే అనేక కుటుంబాలకు వెలుగు నింపారు. భార్య అంటే భర్తలో సగభాగం అంటారు. అలాగే నిమ్స్ హైదరాబాద్ లో షుగర్ డాక్టర్ గా శిక్షణ పొందిన మన జంగాల స్వాతి గారు మంచి చేయడంలో కూడా నేను సగభాగం అని అంటున్నారు. ఖమ్మం ప్రజలకు మరిన్ని సేవలు అందించాలి అనే సంకల్పంతో సాయిరామ్ గ్యాస్ట్రోను సాయిరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా మార్చడం జరిగింది. ఈ హాస్పిటల్లో అన్ని మల్టీ స్పెషాలిటీ సౌకర్యాలు ఉన్నాయి. ఉదాహరణకు క్యాన్సర్ కేర్, కిడ్నీ కేర్ మరియు డయాలసిస్, సర్జికల్ గ్యాస్ట్రో, ఆర్థోపెడిక్, మోకాళ్ళ మార్పిడి, డయాబెటాలజీ, జనరల్ మెడిసిన్, క్రిటికల్ కేర్ సౌకర్యాలు. ఈ హాస్పిటల్ యొక్క గొప్పతనం ఏమిటంటే ఖమ్మంలో మొదటిసారిగా హెచ్డిఎఫ్ డయాలసిస్ మరియు సైటోసార్బ్ డయాలసిస్ ప్రారంభించారు. ఖమ్మంలో మొదటిసారిగా ఎక్మో చేసి ఊపిరితిత్తులు పనిచేయని ఒక పేషెంట్కి ప్రాణం పోశారు. లివర్ కింద పైపులో పెద్ద పెద్ద రాళ్లు తొలగించడానికి మొదటిసారిగా స్పై గ్లాస్, కొలాంజిస్కోపీ స్టార్ట్ చేశారు. ఖమ్మంలోనే అత్యాధునిక 8K ఆర్థోస్కోపీ అండ్ లాప్రోస్కోపీ సౌకర్యాలు, అలాగే లామినార్ ఎయిర్ ఫ్లో కలిగిన ఉత్తమ మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్స్ మరియు అత్యుత్తమ ఎండోస్కోపీ షూట్ సాయిరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి దంపతులు వైద్య రంగంలో ఉండటం ఖమ్మం ప్రజలకు నిజమైన ప్రేరణ. ఆయన ఒక యువ డాక్టర్.
ఖమ్మం జిల్లా ప్రజలకు పేదల డాక్టర్ గా సేవావాదిగా కీర్తి పొందుతున్నారు. ఆయనే ఖమ్మంకు చెందిన ప్రముఖ పిల్లల వైద్యులు డాక్టర్ కూరపాటి ప్రదీప్. తాను పుట్టి పెరిగిన ప్రాంతానికి తన వంతుగా ఏదో చేయాలనే లక్ష్యంతో ఒకవైపు నిరుపేదలకు వైద్య సహాయం, మరోవైపు తలసేమియా పిల్లల కోసం రక్తం సేకరణ కార్యక్రమాలతో దైవం ఫ్యామిలీతో విచ్చేశారు. స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. కూరపాటి ప్రదీప్ అండ్ ఫ్యామిలీ గారిని ప్లీజ్ అండి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సో మేయర్ గారు అలాగే ఎంపీ గారు వీళ్ళిద్దరిని కూడా, రెండు ఫ్యామిలీస్ని కూడా సత్కరించబోతున్నారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. సో ఇలాంటి స్టేజ్ ద్వారానే వాళ్ళు ఎటువంటి సేవా కార్యక్రమాలు చేశారు, ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడ్డారు అనేది తెలుస్తుంది. సో ఇలాంటి వాళ్ళని మనం సత్కరించుకోవడం చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే మన క్లాసెస్లలో చూస్తూ ఉంటాం, పిల్లలు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అలా వస్తూ ఉంటే ఎలాగ వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ ఉంటామో, ప్రైజెస్ ఇస్తూ ఉంటామో. సో ఇలాంటి వాళ్ళని కూడా మనం సన్మానించుకుంటే వాళ్ళకు ఒక బూస్టప్ లాగా ఉంటుంది. సో సన్మాన కార్యక్రమం జరుగుతుంది. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చప్పట్లతో కార్యక్రమాన్ని ద్విగుణీకృతం చేయవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. Smash the beat down, turn up the speakers. నెక్స్ట్ కూరపాటి పిల్లల హాస్పిటల్. మనం ఇంతకుముందు ఏవి చూసాం, వీళ్ళు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఇలాంటి ఒక హాస్పిటల్ ఉండడం అనేది ఖమ్మం జిల్లా ప్రజలు చేసుకున్న ఒక పెద్ద పూజా కార్యక్రమం అనేది చెప్పుకోవచ్చు. కూరపాటి ప్రదీప్ అండ్ ఫ్యామిలీ గారిని సన్మానించవలసిందిగా మేయర్ గారిని అలాగే ఎంపీ గారిని కోరుతూ ఉన్నాం. సో చూస్తున్నాం కదా, ఇలాంటి హాస్పిటల్స్ ఉండడం అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనము కరోనా లాంటి వైరస్లు చూసాం, ఎన్నో రకాల కొత్త కొత్త వైరస్లు వస్తున్నాయి. ఇప్పుడు వాటర్ తాగినా కూడా ఇన్ఫెక్షన్స్ అవుతున్నాయి. సో ఇలాంటి డాక్టర్స్ ఉండడం మనకు చాలా చాలా అవసరం. సో సన్మాన కార్యక్రమం జరుగుతుంది. మీరందరూ కూడా చప్పట్లు కొడితే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. నిజం చేస్తున్నారు. ఇక నగర వ్యాప్తంగా ఉన్న అలాగే తుళ్ళూరు కోటేశ్వరరావు గారి దంపతుల్ని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. వాళ్ళు కూడా ఎంతో మంచి సేవా కార్యక్రమాలు చేశారు. మన కార్యక్రమాలు ఇంత ముందుగా సజావుగా సాగుతున్నాయంటే వాళ్ళ పాత్ర కూడా ఎంతో ఉంది. సో వాళ్ళను కూడా సన్మానించుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది. కాబట్టి ఎంపీ గారిని మేయర్ గారిని వాళ్ళని సన్మానించవలసిందిగా కోరుతూ ఉన్నాం. తుళ్ళూరు కోటేశ్వరరావు గారు అండ్ ఫ్యామిలీ స్టేజ్ మీదకి వస్తున్నారు. కాలంగా వేలాది మంది చిన్నపిల్లలకు వైద్యం అందిస్తూ నిత్యం 15 గంటలు సాధారణంగా దిలీప్ హాస్పిటల్ నుంచి రమాదేవి గారు కూడా ఉన్నారు. వీరు కూడా రమాజ్యోతి గారు, దిలీప్ హాస్పిటల్ నుంచి రమాజ్యోతి గారు. నమస్కారం అండి, కార్యక్రమానికి స్వాగతం. సో ఈ మేడం కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. సో ఆమెను కూడా ఎంపీ గారు అలాగే మేయర్ గారు సన్మానించవలసిందిగా కోరుతూ ఉన్నాం. సో కొద్దిసేపే అండి, మీరేం ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు నాకు తెలుసు. బతుకమ్మ పాటలు ఎప్పుడు పెడదామా, డాన్స్ వేద్దామా, ఏంది ఇదంతా అని అనుకుంటున్నారు. నాకు అర్థమవుతుంది మీ ఫేసెస్లో. ఒక్క 5 minutes అంతే, ఎందుకంటే వీళ్ళందరూ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇటువంటి మన అందరికీ తెలిసిందే, ఏదైనా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేటప్పుడు ప్రసంగాలు, ఇలాంటి సత్కారాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ కాంగ్రెస్ నాయకులు చల్లా ప్రతిభారెడ్డి గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. ప్లీజ్ వెల్కమ్ టు ద డయాస్ మేడం. నేను ఇంతకుముందు చెప్తూ ఉన్నాను కదా, కొద్దిసేపట్లో ఆల్రెడీ మన పిల్లలందరూ కూడా డాన్స్ వేసేస్తున్నారు. మనం కూడా వెళ్ళి డాన్స్ వేద్దాం. ఇప్పటి నుంచి 10 వరకు డాన్స్ వేయడమే, ఇంకా వేరే పనే ఉండదు. రేపు అంతా ఒళ్ళు నొప్పులు, ఇంట్లో వంటలు చేయకండి, ఏం చేయకండి. ఓకేనా, ఫుల్ డాన్స్ వేద్దాం.
నేను చెప్తూ ఉన్నాను కదా, ఖమ్మం అంటే అసలు ధూమ్ ధామ్గా ఎగిరే వాళ్ళే కనిపిస్తారు, ఎక్కడ కూడా కూర్చునే వాళ్ళు కనిపించరు. ప్రియదర్శిని కాలేజ్ నుంచి 3 బస్సెస్ వచ్చాయంటే పిల్లలు కేవలం ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడానికి. సో వాళ్ళందరికీ కూడా వెల్కమ్. సో గ్రాండ్ వెల్కమ్ చెప్తూ ఉంది హెచ్ఎం టీవీ. మీ ప్రెజెన్స్ అనేది మాకు వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రియదర్శిని కాలేజ్ పిల్లలందరికీ కూడా గ్రాండ్ వెల్కమ్. అన్నం ఫౌండేషన్ నుంచి అన్నం శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం అండి. వీరిని కూడా సత్కరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. అన్నం ఫౌండేషన్ పేరుతోనే మనకు తెలుస్తుంది. సో ఎంతో మందికి అన్నం ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. మంచి సామాజిక కార్యకర్త. ఆయన్ని కూడా మనం స్మరించుకోవాలి. సతీష్ గారు కూడా ఉన్నారు. ఆయన కూడా సామాజిక కార్యకర్త అండి, ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఇలాంటి పెద్దవాళ్ళందరినీ కూడా మనం సత్కరించుకోవడం అనేది చాలా సంతోషదాయకమైన విషయం. సో నాలం సతీష్ గారిని కూడా సత్కరించవలసిందిగా ఎంపీ గారిని అలాగే మేయర్ గారిని కోరుతున్నాం. తర్వాత యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు వేజెండ్ల సాయి గారిని కూడా సత్కరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు వేజెండ్ల సాయి గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. సో వారిని కూడా ఉన్నారా ఆల్రెడీ? సో చూడలేదండి. సో వారిని కూడా సత్కరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. మనతో పాటు తుపాకుల ఎలగొండ స్వామి గారు కూడా స్టేజ్ మీద ఉన్నారు. సో వారిని కూడా సన్మానించి సత్కరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. మనతో పాటు సామాజిక కార్యకర్త బుక్యా సురేష్ గారు కూడా ఉన్నారు. స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. వెల్కమ్ అండి. సో వీరు కూడా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేశారు. వారిని కూడా హెచ్ఎం టీవీ సాదరంగా సత్కరిస్తోంది. అలాగే ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించిన ఖమ్మం మేయర్ పొనకల్లు నీరజ గారిని కూడా సన్మానించవలసిందిగా కోరుతూ ఉన్నాం. సో మేయర్ గారు కూడా మనతో పాటు ఆడతారు కొద్దిసేపట్లో. ఈరోజు మనకి రెయిన్ డాన్స్ తప్పేటట్టు లేదు. సో ఏం పర్లేదు, కొంచెం దర్శనంతో మాత్రాన మనకే మొలకెత్తాం కాబట్టి సో ఈరోజు రెయిన్ డాన్సే చేద్దాము హ్యాపీగా. పిల్లలందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. మరికొద్ది సేపట్లో మనకి ఇష్టమైన బతుకమ్మ పాటలు, దాండియా పాటలు, ఇక హెచ్ఎం టీవీ వీర లెవెల్లో సాంగ్స్ పెట్టబోతుంది. ఆ పాటలన్నీ కూడా ఫుల్గా ఎంజాయ్ చేద్దాము. సో పిల్లలందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ సన్మాన కార్యక్రమం అయిపోయిన తర్వాత మనం దుమ్ము రేపుదాం, సరేనా? దయచేసి ముకుందా జ్యువెలరీ తరపు నుంచి కూడా రావాల్సిందిగా స్టేజ్ మీదకి కోరుతూ ఉన్నాం. ముకుందా జ్యువెలరీ, అలాగే హెచ్ఎం టీవీ మేయర్ పొనకల్లు నీరజ గారికి సన్మాన కార్యక్రమం జరుగుతోంది. దయచేసి మీరందరూ కూడా కొంచెం ప్లీజ్ చప్పట్లు కొడితే వాళ్ళకి హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ ఖమ్మం ఎంపీ రఘురామరెడ్డి గారిని కూడా హెచ్ఎం టీవీ శాలువాతో సత్కరించబోతోంది. ఆయన కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా ఆయన ముందుంటూ ఉన్నారు కాబట్టి ఆయన్ని కూడా సత్కరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఆయన్ని కూడా హెచ్ఎం టీవీ బృందం
శాలువాతో సత్కరిస్తూ ఉంది. సోలార్ కంపెనీ వారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మన ఎంపీ గారిని కూడా రఘురామరెడ్డి గారిని ఈ సభను ఉద్దేశించి, అలాగే ఎంతో మంది ఆడపడుచులందరూ కూడా బతుకమ్మ డాన్స్ లో పార్టిసిపేట్ చేయడానికి, ఈ కార్యక్రమాన్ని విజయోత్సవం చేయడానికి వచ్చారు కాబట్టి ఎంపీ గారిని కొన్ని మాటలు ఆడపడుచులను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. హెచ్ఎం టీవీ కుటుంబ సభ్యులు నన్ను ఇక్కడికి బతుకమ్మ ఫెస్టివల్లో ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది రెండోసారి అనుకుంటా మీరు ఇక్కడ చేసింది. ఈ బతుకమ్మ ఫెస్టివల్ అనేది తెలంగాణకి ప్రాముఖ్యత కొంత ఈ మధ్యనే వచ్చిందనమాట. మన సాంప్రదాయం, మన ట్రెడిషన్ అన్నమాట. అందుకొరకే హెచ్ఎం టీవీ కుటుంబ సభ్యులు దీన్ని అరేంజ్ చేసినందుకు ఖమ్మం ప్రజలు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇలాగే ప్రతి ఏడు చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. మనతో పాటు మేయర్ గారు కూడా ఉన్నారు. మేయర్ గారిని కూడా ఇక్కడున్న ఆడపడుచులందరినీ కూడా ఉద్దేశిస్తూ, మేడం కూడా మీతో పాటు బతుకమ్మ ఆడబోతున్నారు. ప్రతి ఫ్రేమ్ లో మీరు కనిపిస్తారు. సో మేడం ఒక 2 మాటలు మాట్లాడిన తర్వాత బతుకమ్మ సభ స్టార్ట్ అవుతుంది. సో సన్మాన కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు మేడం. హెచ్ఎం టీవీ ఆధ్వర్యంతో చేస్తూ ఉన్నాం అనమాట సన్మాన కార్యక్రమాన్ని. సో దాని తర్వాత మేడం మిమ్మల్ని ఉద్దేశించి కొన్ని మాటలు మాట్లాడతారు. బతుకమ్మ ప్రత్యేకత ఏంటి, ఎలా చేసుకుంటాము, ఇక్కడ రెండోసారి జరుగుతోంది, మరి మేడంకి ఏమనిపిస్తుంది, అవన్నీ కూడా మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ముందుగా బతుకమ్మ సంబరాలు హెచ్ఎం టీవీ వారి యాజమాన్యానికి మనందరం కూడా, మహిళలందరం కూడా కృతజ్ఞత చెప్పాలి. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున SRBGNR కాలేజీలో ఈరోజు ఏర్పాటు చేయటం జరిగింది. బతుకమ్మ పండగ అంటేనే మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకి ప్రతీక, అలాగే బంధాలకి అనుబంధాలకి కూడా సూచిక. ఏంటంటే అక్కా చెల్లెళ్ళు, వదిన మరదళ్ళు, వదిన ఆడపడుచులు, ఇలా తోటికోడళ్ళు, అత్తాకోడళ్ళు, ఇలా అనుబంధాలతో కలిసి అందరూ కలిసి చేసుకునే పండుగ బతుకమ్మ పండుగ. అలాగే బతుకమ్మ పండుగ పూల పండుగ, మహిళల పండుగ. రకరకాల పూలు తీసుకొచ్చి బతుకమ్మని పేర్చి బతుకమ్మ చుట్టూతా ఆటపాటలతో సంబరాలు చేయటం జరుగుతుంది. అలాగే ఎంగిలి బతుకమ్మ దగ్గర నుంచి సద్దుల బతుకమ్మ వరకు 9 రోజులు కూడా మహిళలు చాలా ఉత్సాహంగా చాలా సంబరాలు చేస్తూ ఉంటాం మనందరం కూడా. ఎంగిలి బతుకమ్మని గౌరీదేవిని పుట్టింటికి తీసుకొచ్చి, అలాగే లాస్ట్ రోజున సద్దుల బతుకమ్మని తీసుకెళ్ళి శివుడికి అత్తవారింటికి మళ్ళీ అప్పజెట్టడం జరుగుతుంది. తీసుకొచ్చి అమ్మవారిని తీసుకొచ్చి కన్నారింటికి, పుట్టింటికి తీసుకొచ్చి మనం చాలా సంబరాలు చేసి అత్తగారింటికి మళ్ళీ పంపించడం జరుగుతుంది లాస్ట్ రోజున. ఈ 9 రోజులు కూడా మహిళలందరూ చాలా ఆనందంగా ఉంటారు. ఈ బతుకమ్మ పండగ అంటేనే మనకి బంతి, చామంతి, గునుగు, జిల్లేడు, తంగేడు పూలతో అలంకరణ చేసి చాలా అందంగా బతుకమ్మను తయారు చేసి బతుకమ్మ చుట్టూ పాటలు పాడుకుంటూ ఆటలు ఆడుకుంటూ కూడా అందరూ సంబరాలు చేసుకుంటారు. మీరు అందరికీ కూడా, మహిళలందరికీ కూడా చాలా ముఖ్యమైన పండుగ. ఈ పండుగ ఎప్పుడు వస్తుందా అని అందరూ ఎదురు చూస్తాం. అలాగే హెచ్ఎం టీవీ వారి యాజమాన్యానికి మహిళల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఆ కార్యక్రమానికి మన ఎంపీ గారు కూడా రావటం జరిగింది. ఎందుకంటే ఎంపీ గారికి రేపొద్దున ఢిల్లీ వెళ్ళే కార్యక్రమం ఉంది. అయినా కూడా ఇక్కడ మహిళల కోసం హెచ్ఎం టీవీ వారు పిలిచారని తప్పకుండా అటెండ్ అయ్యి వెళ్ళాలని చెప్పేసి ఆయన రావటం జరిగింది. అలాగే మీ అందరికీ మరొక్కసారి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు, అలాగే దసరా పండుగ శుభాకాంక్షలు కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మనతో పాటు బిలీఫ్ హాస్పిటల్ రమాజ్యోతి గారు ఉన్నారు. రమాజ్యోతి గారిని కూడా స్టేజ్ మీదకి రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే ఎయిమ్స్ మెడికల్ అండ్ IIT అకాడమీ వారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఎయిమ్స్ మెడికల్ అండ్ IIT అకాడమీ వారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం.
ఎయిమ్స్ మెడికల్ అకాడమీ పిల్లలు చాలా మంది ఉన్నట్టున్నారు కదా, చప్పట్లు నాన్ స్టాప్ గా ఉండాలి మరి. వావ్, ఎయిమ్స్ మెడికల్ అండ్ ఐఐటి అకాడమీ నుంచి మేడం అలాగే సార్ వచ్చారు. అలాగే బిలీఫ్ హాస్పిటల్ నుంచి రమాజ్యోతి గారు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా హెచ్ఎం టీవీ సాదరంగా శాలువాతో సత్కరిస్తూ ఉంది. ఇదే జోష్ బతుకమ్మ ఆడేటప్పుడు కూడా కనిపించాలి. ఒక రేంజ్ లో సౌండ్ వస్తుంది. సో ఇదే సౌండ్ రీసౌండ్ రావాలన్నమాట నెక్స్ట్ ఇయర్ వరకు. మొత్తానికైతే అన్ని ప్రోగ్రామ్స్ అన్ని అయిపోయాయి. థ్యాంక్ యూ సో మచ్ ఎంపీ గారు అలాగే మేయర్ గారు. సో వచ్చేస్తున్నారమ్మా మీ దగ్గరికి. ఎంతసేపటి నుంచి పాపం ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు కదా. థ్యాంక్ యూ సో మచ్ ఇంతసేపు వెయిట్ చేసినందుకు. సో ఇంకా తగ్గేదే లేదు ఇంకా. సో బతుకమ్మ డాన్స్ ఏ రేంజ్ లో వేయాలంటే చూసే వాళ్లకు నొప్పులు రావాలా, మనకు కాదు. ఓకేనా, ఒక రేంజ్ లో డాన్స్ వేయాలి. చూస్తున్నాం లాస్ట్ ఇయర్ అయితే దుమ్ము రేపారు. ఈ సంవత్సరం అంతకంటే బాగా చేయాలని హెచ్ఎం టీవీ కోరుకుంటుంది. మీకు ఇష్టమైన సాంగ్స్ అన్ని కూడా ప్లే చేస్తుంది అనమాట. అందరికీ కూడా బతుకమ్మ విషెస్ హెచ్ఎం టీవీ తరపున నేను తెలియజేస్తూ ఉన్నాను. సో ప్రతి క్యాంప్ లో కూడా మీరు ఉంటారు. మీరు చాలా స్మైల్ చేస్తూ చాలా బాగా డాన్స్ వేస్తే ఫ్రేమ్ అంతా మీ మీదే ఉంటుంది. టీవీలో మొత్తం మీరే కనిపిస్తారు, సోషల్ మీడియా మొత్తం మీరే కనిపిస్తారు. దుమ్ము లేపేయండి. ఓకేనా, ఆల్ ది బెస్ట్.